మొట్టమొదటి. నిజమే, మా ధర్మశాస్త్రమే చెప్పింది పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపమన్నారు, మంచిదే. కానీ మీలో పాపము లేని వాడు మొట్టమొదటిగా రాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇదే ప్రశ్న మరొక చోట కూడా వచ్చింది. ఇదిగో నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలి కొన్నావు, 40 రోజులు ఉపవాసం ఉన్నావు అని ఎవరిని ప్రశ్నిస్తున్నారు? సాతానుడు, అపవాది యేసయ్యను ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్నించే ముందు మనము ఏమి చేస్తున్నామో కూడా తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటారు, ఒక వేలు చూపించేటప్పుడు ఏం చేస్తున్నాయి అంట? 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. We need to check ourselves before questioning. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమన్నారు యేసు ప్రభువారు?